పాలకొల్లులో సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తానని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. ఇక మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందని విమర్శించారు. అందులో కేవలం 280 కోట్ల రూపాయల పనులకు మాత్రమే బటన్ నొక్కారని మండిపడ్డారు. పేద ముఖ్యమంత్రి అని చెప్పుకున్న జగన్ రిషికొండలో 500 కోట్ల రూపాయలతో విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించుకున్నారని అన్నారు. 2014లో సీఎం చంద్రబాబు కష్టపడి 72% పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేశారని తెలిపారు. అయితే జగన్ పోలవరాన్ని పూర్తిగా ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలను రద్దు చేయడంతో పాటు అధికారులను బదిలీ చేయడంతో ఈ దుస్థితి ఏర్పడిందని మంత్రి నిమ్మల అన్నారు. 12 లక్షల కోట్ల అప్పులు తెచ్చింది ఈ ప్రభుత్వం. మరి మోడీ చెప్పారు, మేము ఏదో బటన్ సిస్టమ్ ద్వారా 2,50,000 2,80,000 పంపించామన్నాడు. మనం కనీసం మిగిలిన డబ్బులు కూడా ఎక్కడికి పోయాయి? ఎందుకంటే మీరు చూస్తారు, విశాఖపట్నంలో ఋషికొండను కొట్టేసి పాపం రేపొద్దున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అందులో ఉన్నామనుకున్న ఇద్దరు కూడా భార్య భర్తలు 500 కోట్లు మరి అటువంటి విలాసవంతమైన ప్యాలెస్లకి పెట్టారు పాపం ఒక పేద వ్యక్తి, పేద ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయన మాట్లాడితే పెద్దందారులకి పేదవాళ్ళకి మధ్య అనేవాడు. ఎంతో కష్టపడి శ్రమించి 72% పూర్తి చేశాడు ఆయన. అది కూడా ఇటువంటి పరిస్థితుల్లో లోటు బడ్జెట్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నటువంటి స్థితిలో కేంద్రం నుంచి సమయానికి నిధులు అందనటువంటి స్థితిలో కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ముందు నిధులు పెట్టి ఆ రకంగా పోలవరాన్ని పరిగెట్టించి ప్రతి సోమవారం కూడా పోలవరం పెంచిగా మార్చుకుని పనిచేశారు. దానికి ఎగ్జాంపుల్ ఏదైతే డయాఫ్రమ్ వాల్ 2 సీజన్లో ఆయన కష్టపడి పూర్తి చేస్తే ఈరోజు మేము చూస్తే మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా విధ్వంసం గురైంది. ఏదైతే ఎగువ కాపర్ డ్యామ్ని ఇది ఇన్ టైంలో కంప్లీట్ చేయకపోవడం. ఎందుకంటే ఆ రోజు 2019లో మరి ఆ రోజు ప్రభుత్వం మారినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలు రద్దు చేసేసి అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసేయడంతో అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోవడంతో ఏదైతే ఎగువ కాపర్ డ్యాములు 3 నెలల్లో పూర్తవలసినటువంటి ఎగువ కాపర్ డ్యామ్ ఇంకా 13 నెలలైనా సరే అక్కడ ఏజెన్సీ లేకపోవడంతో పని అవ్వకపోవడంతోనే అక్కడ ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని అది మనం చెప్పడం కాదు. సాక్షాత్తు నీతి ఆయోగ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వమంటే IIT హైదరాబాద్లో చెప్పారు, ఇది ప్రభుత్వ తప్పిదం.